శివుడు ఆజ్ఞలేనిదే చేమైనా కొట్టదు అంటారు. ఈ ఆదియోగి స్టాచ్యూని దర్శనం చేసుకోవడానికి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అయితే నాకైతే అవకాశం అయితే కలిగింది. నేను ఎప్పటి నుండో భారతదేశంలో ఉన్న కోయంబత్తూరులో ఒకటి, కర్ణాటకలో ఒకటి, ఈ 2 ఆదియోగి స్టాచ్యూలని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అనుకున్నాను. కానీ గత 9 నెలలు బట్టి నాకు అయితే అవకాశం అయితే దొరకలేదు. కానీ ఈ మహాశివరాత్రి రోజున నాకు మన ద్వారపూడిలో ఉన్న ఈ ఆదియోగి స్టాచ్యూని సందర్శించడానికి అయితే అవకాశం అయితే వచ్చింది. దీని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఆదియోగి స్టాచ్యూ చుట్టూ అయితే సప్తఋషులు అయితే ఉన్నారు. మీకు చూపిస్తాను చూడండి. ఆదియోగి స్టాచ్యూ చుట్టూ అయితే మనకి ఇలా సప్తఋషులు అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తారు. చూడండి మొత్తం కూడా వాళ్ళు ఎవరా అని మీకైతే ఇన్ డీటెయిల్గా అయితే చెప్తాను ఈ వీడియోలోని. ఇతనైతే విశ్వామిత్ర మహర్షి అండి. ఇక్కడ కనిపిస్తుంది విశ్వామిత్ర మహర్షి. అలాగే పక్కన ఉన్న ఈ స్టాచ్యూ వచ్చి వాల్మీకి. ఇప్పుడు మీరు చూస్తుంది వశిష్ఠ మహర్షి. మనకి ఆదియోగి స్టాచ్యూ చుట్టూ అయితే సప్త ఋషులు అయితే ఉంటారు విగ్రహాలు. చూడండి అత్రి మహర్షి. చూస్తుంది గౌతమ్ మహర్షి అండి. ఇక్కడ కనిపిస్తుంది కశ్యప్య బ్రహ్మ ఋషి విగ్రహం అండి. విగ్రహం అయితే భరద్వాజ మహర్షి విగ్రహం అండి ఇది. ఇక్కడ కనిపిస్తుంది జమదగ్ని మహర్షి అండి. ఈ సప్త ఋషులు కూడా ఆదియోగి స్టాచ్యూ చుట్టూ అయితే ప్రతిష్ఠించారు. మనకి ఆదియోగి స్టాచ్యూ ఎంట్రన్స్ లో అయితే మనకి రైట్ సైడ్ అయితే చూడండి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే మనకైతే కనిపిస్తుంది. అలాగే మధ్యలో అయితే నంది విగ్రహం, లెఫ్ట్ సైడ్ అయితే వినాయకుడి విగ్రహం అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తాయి. ఈ ఆదియోగి ప్రతిష్టాపకులు శ్రీ ఎల్ కనకరాజు గురుస్వామి గారు. మన రాజమండ్రి దగ్గరలో ఉన్న ద్వారపూడి విలేజ్ లో ఉన్న ఈ ఆదియోగి స్టాచ్యూని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞానయోగి స్టాచ్యూగా పిలుస్తున్నారు. ఈ జ్ఞానయోగి స్టాచ్యూ హైట్ వచ్చేసరికి 60 అడుగులు, వెడల్పు వచ్చేసరికి 100 అడుగులు. మనకి ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే ఈ చిన్న ఆదియోగి స్టాచ్యూ విగ్రహాలు అయితే అమ్ముతున్నారు. ఈ చిన్న విగ్రహాలు అయితే 100 రూపాయలు, కొంచెం పెద్దవి అయితే 150 రూపీస్ అయితే సేల్ అయితే చేస్తున్నారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్ అయితే మనకు లోపల అయితే శివలింగం దర్శనం చేసుకోవచ్చు. కానీ లోపల అయితే సెల్ ఫోన్తో వీడియోస్ అలాగే కెమెరాస్తో వీడియోస్కి అయితే పర్మిషన్ లేదని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఈ గురుస్వామి గారే ఈ ఆలయ ధర్మకర్త. ఇక్కడ కనిపిస్తున్న శివలింగం హుండీ అండి. ఇది మీకు ఆదియోగి స్టాచ్యూ ముందు అయితే మనకి నటరాజ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. చాలా
ఎత్తులో అయితే ఉంది ఇది. చూడండి చాలా పెద్దది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వేరే కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడైతే చేస్తున్నారు. ముందుకి ఆర్కిటెక్చర్ అంతా వచ్చింది చూడండి. ముందుకు ఆర్చ్ అయితే కడుతున్నారు. ఇంతకు ముందు అయితే ఈ ఆర్చ్ లేదు. నటరాజ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది. ఈ ఆదియోగి స్టాట్యూ, అదే జ్ఞానయోగి స్టాట్యూ లోపల శివాలయం అయితే ఉంది. ఈ శివాలయంలో చాలా లింగాలు అయితే ఉన్నాయండి, శివలింగాలు. మనకి ఆదియోగి స్టాట్యూ బ్యాక్ సైడ్ అయితే మనకి అతి పెద్ద నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. స్టెప్స్ అయితే పక్కలెళ్ళు అయితే ఉన్నాయి. మీకు అదంతా ఆర్కిటెక్చర్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి చాలా పెద్ద నంది విగ్రహం అండి. చూడండి నంది మెడలో ఉన్న గంటలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ ఆలయంలో మరో అద్భుతం ఏంటంటే ఈ లింగం కనిపిస్తుంది కదా, ఇది ఏకశిలా లింగం అండి. ఇది దాదాపు 54 అడుగులు అయితే ఉంటుంది. చూడండి 18 లింగాలతో ఉన్న శివాలయం అయితే ఇదేనండి. దానికి ఎదురుగా అయితే మనకి కాళికామాత దేవాలయం అయితే ఉంటుంది. మనకి 18 లింగాల మన వెనక కనిపిస్తున్న టెంపుల్ వచ్చి ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులందరూ కూడా ఇరుముళ్ళు తీసేటప్పుడు శబరిమల వరకు వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి ఇరుముళ్ళు అయితే ఎప్పొచ్చండి. వాళ్ళ కోసం అయితే స్పెషల్గా దర్శనాలు అయితే ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది కదా ఒక పైన వే, ఇదంతా కూడా ఈ వే అంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ పైనుండి అయితే అలౌ చేస్తారు. మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే షిరిడి సాయిబాబా టెంపుల్ కూడా అయితే ఉంటుంది. చూడండి బాబా వారి మందిరం అయితే. మీరు ఎప్పుడైనా వస్తే ఈ ఆదియోగి స్టాట్యూకి చూడడానికి ఈ లోపల అయితే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అన్ని కూడా చూసి దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి. చూడండి మనం వచ్చే టైం అయితే ఇక్కడ తులాభారం కూడా జరుగుతుంది. పాపను అయితే కూర్చొని పెట్టారు. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇది. మనం ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ దర్శనంకి వచ్చింది మధ్యాహ్నం 12 అయింది టైము. గుడి తలుపులు అయితే మూసేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే భోగం పెట్టే టైం అని చెప్తున్నారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:30కి అయితే ఓపెన్ అయితే చేస్తారంట. ఈ లోపు నుంచి బయట ఉన్న అన్ని దేవతా విగ్రహాలను అయితే మీకైతే చూపిస్తాను వీడియోలోని. చూడండి గుడి ఆర్కిటెక్చర్ అయితే ఎలా ఉందో ఈ ద్వారపూడిలో ఉన్నది. మనం వచ్చింది మధ్యాహ్నం 12 గంటలకి స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చే టైంలో అయితే భోగం పెడతారని చెప్పి ఈ గుడి ఆలయం యొక్క తలుపులు అయితే మూసేశారు. భక్తులందరూ కూడా వెయిట్ అయితే చేస్తున్నారు దర్శనం కోసం. మీకు టైమింగ్స్ అయితే వీడియోలో అయితే నేనైతే చెప్తాను. మీరు ఎవరైనా దూర ప్రాంతాల నుండి వస్తే మాత్రం టైమింగ్స్ అలాగే వివరాలన్నీ కూడా అయితే ఈ వీడియోలో అందిస్తానండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అయితే ఉందండి. మనం ఈ ద్వారపూడిలో ఉన్న టెంపుల్లోకి ఎంటర్ అవగానే మనకి అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు రూపంలో ఉన్న వ్యక్తులు అయితే మనకైతే కనిపిస్తారు. అయ్యప్ప మాల వేషధారంలో ఉన్న వ్యక్తులు అయితే మనకైతే కనిపిస్తారు. అలాగే చూడండి వినాయకుడి విగ్రహం కూడా మనకి ఎంట్రన్స్ లో అయితే ఉంటుంది. పైకి చూస్తే శివుడు విష్ణుమూర్తి కలిసి ఉన్న విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది భారీ ఎత్తున. అర్ధనారీశ్వరులు అంటారు అందరూ కూడా, కానీ ఇక్కడ మనం చూస్తే మాత్రం మనకి శివుడు విష్ణుమూర్తి విగ్రహాల కలయిక అయితే మనకైతే కనిపిస్తుంది. గుడి ఆవరణలో మధ్యలో అయితే మనకి పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామి వారు అయితే మనకైతే దర్శనం ఇస్తారు.
ఈ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటున్న అయ్యప్ప స్వామి భక్తుడండి, మాలధారంలో ఉన్న భక్తుడైతే సాష్టాంగ నమస్కారం అయితే పెడుతున్న దృశ్యం అయితే చూడండి. చాలా బాగా అయితే ఇక్కడైతే బొమ్మలను అయితే డిజైన్ చేశారండి, దేవతా విగ్రహాలని. చూడండి, పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుందంతా కూడా ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్లోని ముఖ్యంగా అయితే మనకి వినాయకుడి విగ్రహం అయితే చూపిస్తాను చూడండి. భారీ ఎత్తున అయితే ఉంది. ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా చాలా పెద్దదిగా అయితే ఉంది. మనకి ఇంకోవైపు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంటుంది, చాలా భారీగా. అది కూడా చూపిస్తా చూడండి. చూడండి, అయ్యప్ప స్వామి వారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తులకి కూడా చాలా పెద్ద విగ్రహం అయితే మనకైతే కనిపిస్తుంది. అలాగే వినాయకుడి విగ్రహం కూడా ఇక్కడైతే భారీ సైజులో అయితే పెట్టారు. భక్తులందరూ కూడా ఒక్కసారైనా కూడా ఈ ద్వారపూడికి వచ్చి దర్శనం చేసుకోవాలండి. చాలా అద్భుతంగా అయితే ఇక్కడ దేవతా విగ్రహాలు కనిపిస్తాయి మనకి. ఇరుముళ్ళు సమర్పించుకోవడానికి వచ్చిన భక్తులు మనకైతే కనిపించారు. మనం ఉన్న టైంలో అయితే ఇరుముళ్ళు సమర్పించుకోవడానికి భక్తులు కూడా వస్తున్నారు చూడండి. మనకు కనిపిస్తున్న వెనక సింహపురి ద్వారం అయితే ఉంది. ఈ సింహపురి ద్వారం లోపల వెళ్తే మనకి శ్రీ 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 కనకదుర్గాదేవి దేవాలయం అయితే లోపల అయితే ఉంది. ఈ లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే వాళ్ళైతే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. కానీ మీకోసం ట్రై చేద్దామని చాలాసేపు రిక్వెస్ట్ చేశాను, కానీ లోపలికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. గుడికి వచ్చిన తర్వాత మీ సామాన్లు భద్రపరచుకోవడానికి అయితే స్థలం అయితే ఉందండి. అలాగే ఇక్కడ విశ్రాంతి గదులు కూడా ఉన్నాయి. ఆ విశ్రాంతి గదులు టైమింగ్స్ ఏంటి, కాస్ట్ ఏంటి కూడా మీకైతే ఇప్పుడు అడిగి నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ పైన ఉండొచ్చు సరే కిటికీలు, అవన్నీ కూడా రూమ్స్ అండి. 1 డే స్టేయింగ్కి వచ్చి 450 రూపీస్ అని చెప్తున్నారు. 4 మెంబర్స్ ఉండొచ్చు అంట. 24 గంటలకి 450 ఛార్జ్ చేస్తారు. అలాగే 4 మెంబర్స్ అయితే స్టేయింగ్ అయితే చేయవచ్చు అంట. ఇక్కడ మీకు సామాన్లు పెట్టుకునే స్థలం అయితే ఆపోజిట్లో అయితే ఉంటుంది. మనకి బ్యాగ్కి వచ్చి 10 రూపాయలు అయితే తీసుకుంటారంట. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ద్వారపూడి వస్తే వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి కొంచెం వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. నిల్చున్న కుమారస్వామి విగ్రహం అయితే చూడండి, ఇది బయట పెట్టారు, చాలా బాగుంది. మనకి టెంపుల్లో నవదేవతా విగ్రహాలు కూడా కనిపిస్తాయి చూడండి. టెంపుల్లో ఉన్నవనే నవదేవతా విగ్రహాలు. మనకి ఇక్కడ దేవస్థాన ప్రసాదాలు అయితే అరవణ ప్రసాద డబ్బా వచ్చి 100 రూపాయలు, అయ్యప్ప స్వామి వారి లడ్డు వచ్చి 15 రూపాయలు, బాలాజీ లడ్డు వచ్చి 30 రూపాయలు. ఈ ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్లో టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, అలాగే మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 వరకు.
ఈ టైమింగ్స్ బట్టి మీరైతే ఈ టెంపుల్ కి అయితే విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉందండి. లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.